హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దుకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ మాటలో రాయబడినటువంటి మాట క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునద్దుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడికి వచ్చారంటే యేసయ్య రక్తము దగ్గరకు వచ్చారు. ఆ ప్రోక్షింపబడుతున్నటువంటి ఆ రక్తము దగ్గరికి మీరు వచ్చారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యేసయ్య మన కొరకు చిందించిన రక్తాన్ని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే దినమున మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాము అంటే పాపంతో జీవిస్తున్న మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తమును మన కొరకు చిందించాడు. హేబేలు కంటే శ్రేష్టముగా పలికే ఆ రక్త ప్రోక్షణ దగ్గరికి మీరు వచ్చారు. చూడండి, ఒకసారి హేబేలు రక్తము మొరపెడతా ఉంది. అయితే ఆ రక్తము హేబేలు యొక్క రక్తం ప్రతీకారం కొరకు మొరపెడుతుంది. అయితే యేసయ్య రక్తం ఎందుకొరకు మొరపెడతా ఉందంటే ఆ యేసయ్య రక్తం కనికరము చూపించటానికి, క్షమాపణ చూపించటానికి, అంత మాత్రమే కాదు ప్రేమను చూపించటానికి ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటల్లో మనం ఎక్కడికి వచ్చామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసయ్య దగ్గరకు వచ్చాం. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో ఆ భాగంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఆ పైన హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 18వ వాక్యము నుంచి మనం మండుచున్నటువంటి కొండ, అగ్నికిని, కారు మేఘాలకు, గాఢంధకారానికి, తుఫానుకి, అలాగే బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారంటే మండుచున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. మనకు తెలుసు మోషే ఇదిగో ఆ పొద మండుతుంది, పొద కాలిపోలేదు, మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొద దగ్గరికి ఆనాడు ఇశ్రాయేలీలు వెళ్ళారు. అయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, అలాంటి పొద దగ్గరికి కానీ, లేకపోతే అగ్ని దగ్గరికి కానీ, లేకపోతే అక్కడ గాఢాంధకారములో ఉన్న దాని దగ్గరికి కానీ మీరు వచ్చి ఉండలేదు. ధ్వని గల మాటల దగ్గరికి కానీ, లేకపోతే అక్కడ అంటాడు, ఏమని రాస్తాడంటే ఆ మాటల ధ్వని దగ్గరికి మీరు వచ్చి ఉండలేదు. ఆనాడు మేఘములో దేవుని స్వరం వారు విన్నారు. ఒక బోరధ్వనిలాగా దేవుని స్వరాన్ని ఆ రోజు వారు విన్నారు. అయితే ఈరోజు మీరు అలా అక్కడికి రాలేదు, అక్కడికి వచ్చి ఉండలేదు. ఇప్పుడైతే అంటే ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడలారా, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. ఎందుకంటే సీనాయి పర్వతం వర్సెస్ సియోను పర్వతం. సీనాయి పర్వతం దగ్గర ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే సియోను పర్వతమైనటువంటి ఆ పర్వతం దగ్గరికి రావాలి. ఇక్కడ గమనించండి, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణానికి, దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏంటంట అక్కడ రాయబడిన మాట, ఆ కొండ సీనాయి కొండ, అక్కడికి మీరు వచ్చి ఉండలేదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు అంటే, ఇప్పుడైతే
సియోను కొండకును జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు ఆ పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మీరు వచ్చారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గమనించండి, అక్కడ సీనాయి కొండ దగ్గరికి వారు వెళ్ళారు. సీనాయి కొండ దగ్గరికి వెళ్ళారు. అలాగే ఆ కొండలో నుంచే దేవుడు బోర ద్వారా మాట్లాడినప్పుడు, స్వరం ద్వారా మాట్లాడినప్పుడు వారు విన్నారు, వారు నడిచారు. అయితే ఆ నడిపింపును బట్టి గమనించండి, సీనాయి పర్వతంలో దేవుడు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత మోషే ద్వారా ఆ 10 ఆజ్ఞలను బయటికి తీసుకొచ్చారు. కొంతమంది అనుసరించారు, కొంతమంది అనుసరించలేదు. అయితే గమనించండి, ఆనాడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. అయితే ఈరోజు కొత్త నిబంధన దగ్గరికి వచ్చాం. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ కొత్త నిబంధనగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే రక్తమును ప్రోక్షించాడు. అందుకనే ఏబేలు కంటే కూడా శ్రేష్టమగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సీనాయి పర్వతం దగ్గరికి రాలేదు, కానీ సియోను పర్వతమైనటువంటి దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ పట్టణం దగ్గర ఉన్న ఆ క్రొత్త నిబంధన దగ్గరకు మనం వచ్చాం. అలాగే యేసయ్య రక్తమును ప్రోక్షింప చేయబడడానికి మనం వచ్చాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో, ఎవరి మీద అయితే యేసయ్య రక్తం ప్రోక్షింపబడినది అని ఒక నిశ్చయత కలిగి ఉంటారో, ఆ నిశ్చయతను బట్టి దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. గమనించండి, ఈ మాటల్లో క్రొత్త నిబంధన ఏంటి అంటే ఆ సియోను పర్వతం. మనం ఎక్కడికి వచ్చాం? సీనాయి పర్వతం దగ్గరికి రాలేదు. మనం ఎక్కడికి వచ్చామంటే సియోను పర్వతం దగ్గరికి వచ్చాం. ఆ సియోను పర్వతం అంటే అక్కడ రాస్తూ ఉన్నటువంటి మాట సజీవ దేవుని పట్టణము అన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోక యెరూషలేము అన్నాడు. వేవేల దూతల పరివారముతో అక్కడ ఉంటున్నారు అన్నాడు. కాబట్టి ఆ మాటలు చెప్పి అంటాడు, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం. మనం ఏ సంఘములో ఉన్నామంటే పరలోక సంబంధమైన జ్యేష్ఠుల సంఘములో ఉన్నాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ సంఘం అంట? పరలోక సంబంధమైన, అంతేనా, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం. గమనించండి, జ్యేష్ఠులు ఎవరు? మనకు తెలుసు, ఆనాడు నిర్గమకాండములో 4వ అధ్యాయం 22వ వాక్యములో మనం చదివితే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. మోషేని పంపించి, ఇదిగో ఇశ్రాయేలు ఎవరు తెలుసా? నా జ్యేష్ఠ కుమారుడు. ఈరోజు ఆ జ్యేష్ఠులు ఎవరు అంటే దేవుని పిల్లలే. విశ్వాసముతో ఎవరైతే ఎదుగుతున్నారో, విశ్వాస సంబంధమైనటువంటి వారే దేవుని పిల్లలు, దేవుని ప్రథమ సంతానం, జ్యేష్ఠులు అని చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలో పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం. ఈ జ్యేష్ఠుల సంఘం ఆనాడు ఇశ్రాయేలీలే నా జ్యేష్ఠులు, జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీలే జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు అంటే, అలాగే మన జీవితాల్లో కూడా ఎవరైతే విశ్వాసముతో ఎదుగుతున్నారో, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నారో వారే జ్యేష్ఠులు అని తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు నీవు విశ్వాసములో ఎదుగుతున్నావా? నీవు క్రీస్తుని అంగీకరించావా? క్రీస్తుని అంగీకరించకపోతే నీ జీవితంలో ఏమి లేదు తెలుసా? దేవునికి ఇష్టకరంగా మలచబడలేదు. కాబట్టి ఈరోజు క్రీస్తుని అంగీకరించిన నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆ విశ్వాసములో ఎదుగుతూ ఉన్నప్పుడే నీవు జ్యేష్ఠుల సంఘములో ఉంటావు. గమనించండి, అంతకన్నా ముందుగా కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. అసలు జ్యేష్ఠులు ఎవరు? మనకు తెలుసు, కుటుంబంలో మొదటి పుట్టిన సంతానమే జ్యేష్ఠులు అంటాం. అయితే ఆ జ్యేష్ఠుల సంఘములో ఎవరున్నారు తెలుసా? ప్రథమ ఫలం ఎవరు తెలుసా? క్రీస్తే ప్రథమ ఫలం. రోమపత్రికలో
8వ అధ్యాయం 29వ వాక్యంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లుగా. ఇప్పుడు యేసయ్య అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు. చూడండి, కుటుంబంలో జ్యేష్ఠులు పెద్ద అన్న అంటే కుటుంబంలో చాలామంది సహోదరులు ఉంటే పెద్దవాడు జ్యేష్ఠుడు. కాబట్టి ఇప్పుడు మన సంఘములో పెద్దవారు ఎవరంటే, అన్న ఎవరంటే యేసయ్యే. ఆయన జ్యేష్ఠుల సంఘాన్ని, పరలోకమందు రాయబడిన ఆ జ్యేష్ఠుల సంఘము కొరకే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేస్తాం. ఈ ప్రథమ ఫలం ఎవరు అంటే క్రీస్తే. అందుకని సహోదరుల్లో జ్యేష్ఠుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టి మొత్తానికి కూడా ఆది సంభూతుడు, మొదటివాడు. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వాక్యములో ఈ మాటను మనం చదవగలం. అక్కడ రాస్తూ అంటాడు, ఏమంటాడంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ప్రారంభములో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ సృష్టికి ప్రభు ఎవరంటే యేసయ్యే. తర్వాత అలాగే ఆయన ఎలాంటి వాడంటే ప్రథమ ఫలం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యములో ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, జ్యేష్ఠుల సంఘం ప్రథమ ఫలం ఎవరంటే యేసయ్యే. అనేక సహోదరుల్లో ఆయన జ్యేష్ఠుడు. అలాగే ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఆయన ఆది సంభూతుడు. అలాగే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఎవరంటే ప్రథమ ఫలముగా మృతులలో నుండి క్రీస్తు లేపబడి ఉన్నాడు. గమనించండి, అదే అధ్యాయంలో 23వ వాక్యంలో కూడా, ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే. కాబట్టి తన తన వరుసలో ఇప్పుడు చనిపోతా ఉన్నారు. అయితే ఒకరోజు యేసయ్య వచ్చినప్పుడు నీవు విశ్వసించి అంగీకరించి దేవుని కొరకు సిద్ధపడినట్లయితే ఒకరోజు ఆయనతో ఉండే ఆ కృపను నువ్వు పొందుకుంటావు. ప్రథమ ఫలం ఎవరంటే క్రీస్తే అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే పరలోకమందు రాయబడుతున్న ఆ జ్యేష్ఠుల సంఘమైన సంఘాన్ని సిద్ధపరుస్తున్నటువంటి యేసయ్య దగ్గరకు వచ్చాము అన్నది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆ పరలోకమందు రాయబడినటువంటి వారు ఎవరు, ఆ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయి? పరలోకమందు రాయబడిన జ్యేష్ఠులు అన్నాడు. అయితే ఆ పరలోకములో రాయబడినటువంటి వారు ఎవరు? బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు మనకు కనబడతాయి. ఆ 2 గ్రంథాల్లో ఒక గ్రంథం పేరు జీవ గ్రంథం, ఒక గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథం. ఒక గ్రంథం జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడతాయో వారు దేవుని రాజ్యంలో ఉంటారు. అలాగే మరొక గ్రంథము గురించి బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఆ గ్రంథం ఏంటంటే జ్ఞాపిక గ్రంథం. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అప్పుడు నా కవిలలో అవి కనబడుతున్నాయి అంట. కవిల అని రాయిస్తూ ఒక పుస్తకము అంటాడు. అలాగే మలాకి గ్రంథంలో కూడా అక్కడ ఒక గ్రంథం గురించి రాయబడింది, ఆ గ్రంథములో కనబడుతున్నాయి అని. కాబట్టి భయభక్తులు కలిగి మాట్లాడుకోవటం దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవ గ్రంథంలో రాయబడేది విశ్వాసులైనటువంటి వారి పేర్లు రాయబడతాయి. అయితే జ్ఞాపకం ఉన్నటువంటి గ్రంథములో అవి ఎవరికి కనబడుతున్నాయంటే అవి దేవునికి కనబడతాయి, మనకు కూడా కనబడతాయి. గమనించండి, జీవగ్రంథంలో నీ పేరు ఉంటేనే పరలోకానికి అర్హత. అలాగే నీవు దేవుని కొరకు త్యాగం చేసి ఆ జ్ఞాపక గ్రంథంలో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ నీటి బొట్టును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అవి ఒక పుస్తకములో రాయబడి ఉన్నాయి అన్నది జ్ఞాపకం చేస్తూ, అవి ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఆ కన్నీరు విడిచిన నీకు కూడా తెలుసు. అందుకనే పరలోకమందు రాయబడిన ఒక సంఘము అని మీకు తెలియచేస్తా ఉన్నాను. అక్కడ రాయబడుతున్నటువంటి మాటలో న్యాయాధిపతి అయినటువంటి దేవుడు,
ఎలా కనబడుతున్నాడంటే ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదవబడిన ఆ లేఖన భాగంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు న్యాయాధిపతిగానే ఉన్నాడు. అలాగే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి సాత్వికునిగా, ఒకసారి రక్షకునిగా వచ్చాడు. అయితే రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. ఆయన న్యాయమును తీర్చడానికి రాబోతున్నాడు. వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గరికి మీరు వచ్చారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఆ మాట అంటాడు, అలాగే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చారు. అంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు ఎవరంటే ఆది కాలమును మొదలుకొని పరిశుద్ధులుగా జీవించి వారి ముగించినటువంటి వారందరూ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలుగానే ఉన్నారు. అందుకని మనకు తెలుసు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40 వచ్చే ఒక ఫలం ఉంది, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి దేవుడు వీరందరినీ సమకూర్చాడు, కానీ వారు ఇంకా చూడలేదు, వారు ఇంకా చేరలేదు. అలాగే వారిని ఇంకా సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు సంపూర్ణ సిద్ధి పొంది ఏం చేయబడుతున్నారు అంటే ఆయన దగ్గర సిద్ధపడుతున్నారు అని మీకు తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామని చెప్తున్నాడంటే ప్రోక్షణ రక్తము దగ్గరికి మీరు వచ్చారు. అంటే రాకడ వరకు, దేవుని రాకడ వరకు నీతిమంతుల ఆత్మలన్నిటిని దేవుడు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అలాగే ఆ మాటలు అంటాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు, ఆ యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య అలాగే బలి అర్పించాడు. మన కొరకు బలి అర్పించినటువంటి యేసయ్య మన కొరకు యేసయ్య ఏం చేశాడంటే తండ్రి ఎదుట నిలబడ్డాడు. మన తండ్రి శిక్షించడానికి చూస్తూ ఉంటే మధ్యలో యేసయ్య నిలబడి, ఇదిగో ఇతను పాపి, ఆ పాపి బదులు నన్ను శిక్షించు మధ్యవర్తిగా. అలాగే నీవు తండ్రికి చేసే ప్రార్థనలో అలాగే మధ్యలో నిలబడిన యేసయ్య నీ విన్నపాలన్నీ కూడా తండ్రికి చేరవేస్తావు. మధ్యలో నిలబడ్డాడు మధ్యవర్తిగా. అందుకనే ఈ రాయబడుతున్నటువంటి మాటలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసయ్య దగ్గరకు వచ్చాం. మధ్యవర్తి అయినటువంటి యేసయ్య శ్రేష్టమైన నిబంధన తెస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో ఒకసారి ఈ శ్రేష్టమైన ఆ కొత్త నిబంధన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివితే, ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. కొత్త దినాలు, కొత్త నిబంధన చేసే దినాలు వస్తాయి. అంటే ఆల్రెడీ పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞాపించాడు, కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో క్రొత్త నిబంధన చేసే దినాలు వస్తాయి. ఆ క్రొత్త నిబంధన చేసే దినాలు ఎలా వస్తాయంటే, యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు తండ్రికి అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజలకు మధ్యవర్తిగా, ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ మోసుకొని భరించేటువంటి వానిగా, యేసయ్య మన కొరకు మనము చేసిన పాపాలను బట్టి ఆయన ఆ కలువరి శిలువలో ఏం చిందించవలసి వచ్చిందంటే రక్తము చిందించవలసి వచ్చింది. 32వ వచనంలో అంటాడు, వారితో యూదా వారితో చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను, ఇదే యెహోవా వాక్కు. వారి హృదయాల మీద రాస్తా. గమనించండి, ఇదే మాటలు నెరవేర్పును మనం ఎక్కడ చూస్తాము అంటే హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలో 8వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే ఆ నెరవేర్పును మనం చూస్తాం. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలై ఉంటారు. వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను. ఇప్పుడు కొత్త నిబంధన ఎక్కడ ఉండాలో తెలుసా? మన యొక్క హృదయములో ఉండాలి.
యేసయ్య రక్తం ఎక్కడ ఉండాలో తెలుసా? మన హృదయం మీద ప్రోక్షింపబడాలి. ఎప్పుడైతే రక్తము ప్రోక్షింపబడుతుందో, రక్త ప్రోక్షణకు మీరు వచ్చారు. ప్రియ దేవుని సంఘమా, మనం ఎక్కడున్నాం తెలుసా? యేసయ్య రక్త ప్రోక్షణకు వచ్చాం. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను మీతో చెప్తున్నటువంటి మాట, యేసయ్య నేను నీ రక్త ప్రోక్షణ దగ్గరకు వచ్చానయ్యా అని నువ్వు చెప్పు. ఆయన రక్తము నీ మీద ప్రోక్షింపబడితే తప్పకుండా గొప్ప మేలు నువ్వు చూస్తావు. యేసయ్య రక్తం మన మీద ప్రోక్షింపబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతంగా స్వస్థత పొందుకుంటాం. చూడండి, ప్రోక్షింపబడటం హెబ్రీ పత్రికలో వారి పాత నిబంధనలో వారు ఏ విధంగా ప్రోక్షింపబడ్డారో అలాగే నూతన నిబంధనలో మనం కూడా ప్రోక్షింపబడాలి. ఆనాడు ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం మీద ఆజ్ఞాపించబడిన తర్వాత వారు ఏ విధంగా గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షింపబడి క్షేమంగా ఉన్నారో, ఈరోజు యేసయ్య రక్తం మన మీద ప్రోక్షింపబడితేనే మనం క్షేమముగా ఉంటాం, మనం దీవెనకరంగా ఉంటాం. ఆనాడు గొర్రెపిల్ల రక్తం ప్రోక్షింపబడినప్పుడే వారు దేవునికి ఇష్టంగా మార్చబడ్డారు. అలాగే వారు క్షేమంగా ఉన్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. అలాగే నేడు మన జీవితాల్లో కూడా యేసయ్య రక్తం ప్రోక్షింపబడితేనే మన జీవితాలు కూడా మేలుకరంగా మార్చబడతాయని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నా. ప్రోక్షింపబడిన రక్తం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ మాటలు రాస్తాడు. దేవుడు వారి కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచూ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేవిధంగా గుడారము మీద, సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తమును ప్రోక్షించెను. ఆనాడు ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొచ్చి వారి గుమ్మాల్లో, వారి యొక్క గృహాల్లో, ఆ పాత్రల మీద అన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షించారు. కాబట్టి వారు క్షేమంగా ఉంది. అలాగే నేడు కూడా మనం యేసయ్య రక్తం మన మీద ప్రోక్షింపబడితే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయని ఒక సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నా. గమనించండి, అలాగే 10వ అధ్యాయంలో 22వ వాక్యంలో కూడా మనం చదువుతాం. మనస్సాక్షిని కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూడండి, హృదయ శుద్ధి లేకపోతే మనం దేవుని సన్నిధిలో చేరలేం. హృదయ శుద్ధితోనే మనం దేవుని సన్నిధికి చేరాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రోక్షింపబడాలి. ఆ ప్రోక్షింపబడినప్పుడు, ఆ కొత్త నిబంధన రక్తం మన మీద ప్రోక్షింపబడినప్పుడు మన హృదయాలు ఏం చేయబడతాయి తెలుసా? సరిచేయబడతాయి. మన హృదయాలు సరిచేయబడతాయి. కాబట్టి ఎప్పుడైతే మన హృదయాలు సరిచేయబడతాయో, మన హృదయం సరిచేయబడకపోతే మన జీవితాల్లో దేవుని యొక్క కృపను మనం పొందుకోలేం. గమనించండి, ఆనాడు వారి గుమ్మాల మీద రక్తం ప్రోక్షింపబడింది. అలాగే వారి హృదయాల మీద నేడు ప్రోక్షింపబడితేనే దేవుని సన్నిధానానికి మనం హృదయపూర్వకంగా చేరగలం. ఒకవేళ రక్తం ప్రోక్షింపబడకపోతే నీవు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేవు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రాలేవు. నీ హృదయంలో పాపం ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుని పాపంలో జీవిస్తూ ఉన్న నీవు ఎంత మాత్రము దేవునికి దూరమే కానీ దగ్గర కాలేవు. కాబట్టి ప్రోక్షింపబడాలి. ఏం ప్రోక్షింపబడాలంటే ఆ రక్త ప్రోక్షణకు మీరు వచ్చారు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా అక్కడ వారిని సంబోధిస్తూ అంటాడు. ఏమంటాడంటే, క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు మీరు ఏర్పరచబడ్డారు అంటాడు. క్రీస్తు రక్తము ప్రోక్షింపబడడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, నీవు దేవుని కలిగి ఉన్నావు అంటే నీ మీద ఆయన రక్తం ప్రోక్షింపబడింది. అందుకని ఆ రక్త ప్రోక్షణకు మీరు వచ్చారు. ఆ రక్త ప్రోక్షణ నీ మీద జరగకపోతే ఇంకా నీవు దేవునికి దూరంగానే ఉన్నావు. ఆ రక్త ప్రోక్షణ నీ మీద ప్రోక్షింపబడినప్పుడే
నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది అని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నా. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన రక్తం ప్రోక్షింపబడితే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము ప్రోక్షింపబడితే మన జీవితంలో స్వస్థత వస్తుంది. ఈ స్వస్థత ఎలాంటిది తెలుసా? ఆత్మీయ స్వస్థత, అలాగే శరీర స్వస్థత. చాలామంది శరీర స్వస్థత కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. వారి ఆత్మీయ జీవితంలో స్వస్థత కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఎంతమంది వారి జీవితాలను సరిచేసుకుంటున్నారు? ఎంతమంది వారి జీవితాలను దీవెనకరంగా మార్చుకుంటున్నారు? గమనించండి, దేవుడి వాక్యంలో ఒక మాట చదువుతాను చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 27వ వాక్యములో ఈ మాటలు మనకు కనబడతాయి. ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరగని వలన తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయాలు కొవ్వినవి, వారి చెవులు మందముగా విని, కన్నులు మూసుకొని ఉన్నారు. ఈరోజు స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? యేసయ్య రక్తం మన మీద ప్రోక్షింపబడతా ఉంది. మనకు తెలుసు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? ఇదిగో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. అయితే పేతురు రాసిన 2వ అధ్యాయం 4వ వాక్యంలో అంటాడు, మీరు స్వస్థత ఆ పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అక్కడేమో స్వస్థత కలుగుతుంది, ఇక్కడేమో స్వస్థత నొందితిరి. కానీ ఈరోజు ఆ స్వస్థత, ఆత్మీయ స్వస్థత నొందకపోవడానికి గల కారణం, ఆత్మీయ స్వస్థత వారు పొందుకోలేకపోవడానికి గల కారణం, లేకపోతే శారీరక స్వస్థత అయినా వారు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఏం చేయబడ్డారంటే వారి హృదయాలు ఏమైనాయి అంటే కొవ్వినవి. వారి హృదయాలు ఏమైనాయి అంట? కొవ్వినవి. అలాగే వారి చెవులు మందమైనవి. అలాగే వారి యొక్క కన్నులు ఏం చేయబడ్డాయంటే మూసుకొని పోయాను. కాబట్టి అందుకనే స్వస్థతను వారు పొందుకోలేకపోతున్నారు. అందుకనే వారు దేవుని యొక్క దీవెనను పొందుకోలేకపోతున్నారు. గమనించండి, ఈరోజు ఎక్కడికి వచ్చాం తెలుసా? శ్రేష్టమైన రక్తము దగ్గరికి వచ్చాం. ఈరోజు ఎక్కడికి వచ్చాం తెలుసా? ఆ శ్రేష్టమైన యేసయ్య దగ్గరికి వచ్చాం. అందుకనే ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఏబేలు నీతిమంతుడే, ఏబేలు క్రియలు చాలా గొప్పవే. అయితే ఆ రక్తం ప్రతీకారం కొరకు మొరపెడతా ఉంది. అయితే యేసయ్య రక్తం అందుకోసం కాదు. యేసయ్య రక్తం క్షమించటానికి, కనికరం చూపించటానికి, ప్రేమ చూపించటానికి ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నాం? యేసయ్య రక్తం దగ్గరికి వచ్చామా? యేసయ్య దగ్గరికి వస్తే తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూస్తాం. ప్రియా దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అయ్యా, ఈరోజు నీ దగ్గరకు వస్తానయ్యా, నా మీద రక్తం ప్రోక్షించు. యేసయ్య రక్తం వలన ఎన్నో ఉపయోగాలు, ఎన్నో ప్రయోజనాలు. తండ్రికి మనకి సమాధానాన్ని కలగచేస్తాడు. అలాగే పాపాన్ని క్షమిస్తాడు, పాపం నుంచి విమోచిస్తాడు, పాపం నుంచి విడుదల కలగచేస్తాడు. అలాగే ఉగ్రత నుంచి తప్పిస్తాడు. అలాగే సింహాసనం దగ్గరికి చేరగలం, దేవుని సన్నిధికి చేరగలం, నిత్య జీవానికి వారసులు అవ్వగలం. ఈరోజు దేవుని సేవకునిగా తెలియచేస్తున్న మాట, నీ మీద రక్తము ప్రోక్షింపబడితేనే స్వస్థత కలుగుతుంది. నీ మీద రక్తము ప్రోక్షింపబడితేనే నీ హృదయం దేవునికి ఇష్టకరంగా ఉందా? మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచుదాం. వీక్షిస్తున్నటువంటి మీరు ఈ లైవ్లోనే ప్రార్థన చేద్దాం. అయ్యా యేసయ్యా, నా మీద నీ రక్తం ప్రోక్షించయ్యా. దేవ, నీ రక్తము చేత నన్ను కడుగయ్యా, నీ రక్తము చేత నన్ను శుద్ధి చేయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు బలపరుస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఏకీభవిద్దామా? మనం ఈరోజు ఒకవేళ ఎవరి గృహాల్లో వారు ఉండైనా, ఎవరి గృహాల్లో ఉండి వారు దేవుని సన్నిధిలో ఏకీభవించడానికి సిద్ధపడదాం. ప్రభువా, నీకు వందనాలు, నీ రక్తం నా మీద ప్రోక్షించయ్యా. ఈ 2000 సంవత్సరాల క్రిందట దేవ, మీరు ఈ లోకానికి పరిశుద్ధునిగా వచ్చి, పరిశుద్ధునిగా జీవించి దేవ, ఆ కల్వరి శిలువలో రక్తం కార్చారయ్యా.
ఆ కలువరి సిలువలో చివరి రక్తపు బిందు వరకు మా కొరకు కార్చారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రార్థన చేద్దాం. ఆయన రక్తం ప్రోక్షింపబడితేనే, ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఏకీభవిద్దాం. ప్రభువా, ఆనాడు రక్తం ప్రోక్షింపబడినటువంటి వారు క్షేమముగా ఉన్నారు. ఆనాడు రక్తం ప్రోక్షింపబడినటువంటి వారు స్వస్థత పొందారు. అలాగే నా జీవితంలో సీనాయి పర్వతం వర్సెస్ సియోను పర్వతం. మన గమ్యం ఏంటో తెలుసా? సియోను పర్వతమే, దేవుని పట్టణం. జ్యేష్ఠుల సంఘముగా మనం కూర్చోబడాలని ఆ సంఘం దగ్గరికే మనం వచ్చాం. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. జ్యేష్ఠులు ఎవరంటే యేసయ్యే. అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు వచ్చాం. వారెవరంటే రాకడ వరకు నీతిమంతులుగా ఎత్తబడినటువంటి వారు, నీతిమంతులుగా వారి జీవిత విశ్వాస వీరులే. అయ్యా, ఆ గుంపులో నన్ను ఉంచండి అయ్యా. దేవా, మీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి అయ్యా. మీ రక్తము చేత నన్ను కడగండి అయ్యా. మీ రక్తము చేత నన్ను శుద్ధి చేయండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. దేవ, ఈ ఉదయకాల వేళ మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని వెతుకుతున్నామయ్యా. దేవా, ఎవరైతే ఈ లైవ్లో వాక్యం వింటున్నారో వారిని మీరు బలపరచండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరిపై మీ రక్తమును ప్రోక్షింప చేయండి అయ్యా. మీ రక్తమును శుద్ధి చేయండి అయ్యా. మీ రక్తముతో మీ బిడ్డలను కడగండి అయ్యా. వారి పాప జీవితాన్ని కడిగి, శాప జీవితాన్ని కడిగి, పరిశుద్ధపరిచి నీ కొరకు జీవించడానికి కొరకై సమకూర్చమని ప్రార్థిస్తున్నా. అద్భుతంగా వారి ఆత్మీయ జీవితాలు బలపరచండి దేవా. అద్భుతంగా మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. అద్భుతంగా ఈ ప్రతికూల పరిస్థితులన్నీ యేసు నామములో విడుదల కలగ చేయమని ప్రార్థిస్తున్నా. ఈ గుడ్ ఫ్రైడే దినమున దేవా, మేము కలిసి ఆరాధించకపోయినప్పటికీ ఈ లైవ్ ద్వారా దేవా, ఏ గృహాల్లో అయితే ఈ మాటలు వింటున్నారో వారి మీద మీ రక్తమును ప్రోక్షింపచేసి స్వస్థపరిచి బలపరచండి. మీ అమూల్యమైన మీ సన్నిధి చేరడానికి సమకూర్చండి. అలాగే ఈ వైరస్ వల్ల ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ తెగుళ్ళను మీరు ఆపండి ప్రభువా. యేసు నామములో ఆ కరోనా వైరస్ యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నా. అలాగే ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు ఎవరి గృహాల్లో వారు ఉండి దేవా, నిన్ను మహింపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగే దేవ, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారిని మీరు దీవించండి. అలాగే చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి చుట్టూ మీకు కంచి వేయండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, యవన కాలంలో నీ వైపు చూడడానికి సహాయం చేయండి. పెద్దవారిని బట్టి ప్రార్థిస్తున్నాం, దేవ మీరు తోడుగా ఉండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటిలో మీ కృప వారికి తోడుగా ఉంచండి. మీ రక్తమును వారిపై ప్రోక్షింపచేసి అద్భుతంగా స్వస్థపరచండి దేవా. మేము మీ రక్తము దగ్గర, ఆ రక్త ప్రోక్షణ దగ్గరకు వచ్చాం ప్రభువా. మీ కృపలు భద్రపరిచి నడిపించమని దేవ. ప్రత్యేకంగా మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. మా ప్రాంతాన్ని, మా జిల్లాని, మా దేశాన్ని దేవా, ఈ ప్రపంచాన్ని ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి. త్వరగా కోలుకోవడానికి మీరు సహాయం చేయండి. తిరిగి మేమందరం కలిసి సమకూడి మీ సన్నిధిలో ఆరాధించేంత వరకు నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా. తిరిగి మేము దేవా ఈ విధంగా కలిసి స్తుతించడానికి సమకూర్చినందుకై స్తుతిస్తూ మీరే బలపరిచి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇక్కడున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ యేసయ్య నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే